డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉందంటూ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు చేపట్టిన ఆర్ఆర్ఆర్కు మంత్రి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు RRR సినిమా గురించి మీ గురించి చెప్పారు. నాకు RRR అంటే రియల్, రెస్పాన్సిబుల్, రెబెలియస్. రియల్ అని ఎందుకు అన్నానంటే మీ మనసులో ఏముంటే అదే చెప్తారు. బోళా శంకరుడు తప్పు తప్పని చెప్తాడు, కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్తారు. గత ప్రభుత్వం చేసే తప్పుల్ని ముందే గ్రహించారు. కేంద్రంలో గత ప్రభుత్వంపై పోరాడి ఏపీ ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిందని, ఇక అప్పులు ఇస్తే రాష్ట్రం ఇబ్బందులు పడుతుందని ఆనాడే పోరాడిన వ్యక్తి మీరు. ఉండి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నేను చూస్తున్నా. సొంత నిధులు, CSR నిధులు తీసుకొచ్చి పార్కులు అభివృద్ధి చేయడం, ప్రభుత్వ పాఠశాలలకు మరమ్మతులు చేయడం గర్వకారణం. యువ శాసనసభ్యులకు ఆదర్శంగా ఉన్నారు. ఇక రెబిలియస్కి వస్తే ఎంత చెప్పినా తక్కువే. రచ్చబండ దగ్గర నుంచి మొదలైంది మీ రెబిలియస్ నేచర్. నిర్మోహమాటంగా గత ప్రభుత్వం చేసిన తప్పుల గురించి ఆనాడే చెప్పారు. అది పట్టుకొని మీపై కేసు బనాయించి అర్ధరాత్రి అమరావతి తీసుకొచ్చి ఆ రోజు ఏకంగా మీపై కస్టోడియల్ టార్చర్కు పాల్పడ్డారు. ఏపీ ప్రజలతో పాటు ప్రతి భారతీయుడు దీన్ని చూశారు. టీవీలో స్క్రోలింగ్ వస్తే నేనైతే నమ్మలేదు. ఒక ఎంపీని కస్టోడియల్ టార్చర్ చేస్తారా? చరిత్రలో ఎప్పుడూ ఇది జరగదు. తొందరపడి స్క్రోలింగ్ వచ్చిందేమో అనుకున్నా. ఆనాడు మీ ఫొటోస్ వాట్సాప్లో వచ్చాయి. దెబ్బతిన్న మీ కాళ్లను చూసాం, చాలా బాధేసింది. సొంత పార్టీ ఎంపీని ఈ విధంగా టార్చర్ చేస్తారా అంటూ ఆశ్చర్యపోయాం. కానీ ఆ రోజు నుంచి కలిసికట్టుగా పోరాడాలని, గత ప్రభుత్వాన్ని వదిలిపెట్టకూడదని ఆ రోజు నుంచి యుద్ధం ప్రారంభించాం. చంద్రబాబు గారిని అరెస్టు చేసినప్పుడు నాకు అండగా నిలబడ్డారు. ఢిల్లీలో న్యాయ పోరాటం చేస్తుంటే మీరు, గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర గారు అందరం కూర్చొని చర్చించేవాళ్లం. మీకున్న అనుభవాలను పంచుకున్నాం. భయం అనేది RRR బయోడేటాలో లేదు. కస్టోడియల్ టార్చర్ అనుభవించిన వారు ఇక్కడ ఎవ్వరూ లేరు. కేసులు పెట్టారు, నాపై రాళ్ల దాడి చేశారు, సోడా బాటిల్స్ విసిరారు. నాపైన SC/ST కేసు, అటెంప్ట్ మర్డర్ కూడా పెట్టారు. అయితే ఏనాడు కస్టోడియల్ టార్చర్ గురించి ఆలోచించలేదు. అలాంటిది మీరు ఆనాడు ఇబ్బంది పడ్డారు. మీరు ఎప్పుడూ భయపడలేదు. ఇది యువ ఎమ్మెల్యేలకు ఆదర్శం. నేను పుట్టేనాటికే అన్న NTR ముఖ్యమంత్రి. నేను శాసనసభ చూసి పెరిగాను. చాలామంది సీనియర్లు మాట్లాడే విధానం చూశాను. రాత్రి 2-3 గంటల వరకు చర్చలు జరిగాయి. ఒక స్పిరిట్ ఉండేది. ఎవరు వ్యక్తిగత దూషణలకు పాల్పడేవారు కాదు. సబ్జెక్టు పైన మాత్రమే మాట్లాడేవారు. అయిపోయిన తర్వాత ఇరుపక్షాలు కలిసి టీ తాగేవారు. మళ్ళీ ఇష్యూ గురించి బయట కూడా చర్చించేవారు. గతంలో మనం చేసిన చట్టాలు ఈరోజు తెలంగాణకు ఉపయోగపడుతున్నాయి. ఆ స్పిరిట్ ఉండేది. అది చాలా అవసరం. ఈరోజు ప్రతిపక్షం ఇక్కడ లేదు. ఎందుకు రావడం లేదో వారికే వదిలేద్దాం. సభలో మంచి డిబేట్ జరగాలి. దానికి మీ సహకారం ఉండాలని కోరుకుంటున్నాను. ఐటీ శాఖ మంత్రిగా పక్క రాష్ట్రాల్లో శాసనసభలను చూశా. అక్కడ పెద్ద ఎత్తున డిజిటైజేషన్ చేశారు. మన సభలో కాగితాలు ఇంకా కనిపిస్తున్నాయి. అయ్యన్న పాత్రుడు మీ ఆధ్వర్యంలో మొత్తం డిజిటలైజేషన్ చేయాలని కోరుతున్నా. మీరు పార్లమెంట్ సభ్యుడిగా కూడా చేశారు. పార్లమెంట్ ప్రాక్టీసెస్ నుంచి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ట్రైనింగ్ క్లాసులు ఏర్పాటు చేయాలి. డిబేట్, బిల్లు ప్రవేశపెడితే చర్చ, సవరణలు, ఓటింగ్ జరగాలని బలంగా నమ్మే వ్యక్తిని. దాన్ని మీ డైరెక్షన్ ఉంటుందని కోరుకుంటున్నాను. మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు అంటే మీ నోరు కట్టేశారని బాధ ఉంది. అధ్యక్ష అని మిమ్మల్ని పిలిచే అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ అన్నకి, బీజేపీ నేతలకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ తెలిపారు నారా లోకేష్.